సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది, మంచివాడు ఎన్నిసార్లు పడినా మరలా పైకి లేచును, కానీ దుర్మార్గుడు ఆపద వచ్చినప్పుడు సర్వనాశనమగును అని బైబిల్ చెప్తుంది. మంచివాడు ఎన్నిసార్లు పడినా అంటే దేవుణ్ణిలో ఒక్కసారి నిలబడితే వాళ్ళు ఎప్పుడు పడిపోరని అర్థం కాదండి. దేవుణ్ణి ఒక్కసారి నమ్మితే ఇంకా వాళ్ళు ఎప్పుడు ఒక తప్పు చేయరు అని, ఒక పాపమే చేయరని కాదు. మనుషులము గనుక, మానవులము గనుక కొన్నిసార్లు పొరపాటున పడుతుంటాం, కొన్నిసార్లు తెలిసి పడిపోతుంటాం. కానీ వాక్యం ఏమంటుందంటే మంచివాడు ఎన్నిసార్లు పడినా వాడు తిరిగి లేస్తాడంట. అంటే తిరిగి లేవాలని ఒక ఆశ మనం కలిగి ఉండాలి. కానీ వాక్యం ఏమంటుందంటే దుర్మార్గుడు ఆపద వచ్చినప్పుడు సర్వనాశనం అయిపోతాడంట. అంటే దేవుణ్ణిలో లేని వాళ్ళు, మంచితనం లేకపోతే ప్రియులారా, వాళ్ళు తిరిగి పైకి లేవలేరు అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఈ దోర్కా అనారోగ్యం వల్ల మరణించింది. కానీ పునీత పేతురు గారు అంటే అపోస్తలుడైన పేతురు తిరిగి దోర్కాని జీవముతో లేపాడు. మరణించిన ఆమె తిరిగి లేచింది. ప్రియులారా, అంటే ఆపదలు వచ్చాయి, అనారోగ్యం వచ్చింది, మరణించింది. కానీ దేవుడు మళ్ళీ తిరిగి దోర్కాకి మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఒక సాక్ష్యాన్ని ఆమె జీవితంలో ఇచ్చాడు. ప్రియబిడ్డ, ఈరోజు ఈ దోర్కా కలిగి ఉన్న లక్షణాలన్నీ నీవు కలిగి ఉన్నావా అని ఆలోచన చేయాలి. ప్రియబిడ్డ, సొగసైన అంటే క్రీస్తు సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితము మనం జీవించాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఆత్మీయతలో మనం బలం కలిగి ఉండాలి, చురుకుతనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఇవన్నీ మనం కలిగి ఉంటామో ఎన్నిసార్లు మనం పడినా కూడా తిరిగి మనం లేస్తామంట.